వైఎస్ఆర్సీపీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈనాడులో పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు రాతలు రాయటం ఈనాడుకు అలవాటైపోయింది అన్నారు. ఈనాడు ఆర్గనైజ్డ్ టెర్రరిజానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలను మద్యానికి అలవాటు చేసి సర్వనాశనం చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు కారుమూరి వెంకట్రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం జిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయింది. ఇదేంటో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయని ఒక దుష్ప్రచారం. మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు, మన రీన్యూ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 90,000 కోట్లకు రీన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది.